KG5 న్యూస్ నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి సమస్యలపై జేఎన్జీ పోరుబాట ఉద్యమానికి శ్రీకారం. ఫీజు బకాయిల విడుదల కోరుతూ భువనగిరిలో విద్యార్థుల మహాధర్నా. స్టేషన్ ఘన్పూర్ కోర్టులో నూతన ఈ-సేవా కేంద్రం ప్రారంభం. జేఎన్టీయూ రిజిస్టర్ జయలక్ష్మికి మద్దతుగా ఓయూలో ఆందోళనలు. యువ ఇంజనీర్లపై సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఆర్ కృష్ణయ్య. ఓయూలో ఉద్రిక్తత, ఏబీవీపీ నేతల అరెస్ట్. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జేఎన్జీ విద్యార్థి సంఘం పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వేదికగా జేఎన్జీ పోరుబాట గోడ పత్రికను సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శివాజీ నాయక్ ఆవిష్కరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా బీపీఎల్ ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జెన్జీ విద్యార్థి సంఘం హెచ్చరించింది. వర్ధిల్లాలే జనజీల ఐక్యత, వర్ధిల్లాలే జనజీల ఐక్యత. We want justice, we want justice, we want justice. వర్ధిల్లాలే జనజీల ఐక్యత, వర్ధిల్లాలే జనజీల ఐక్యత. We want justice, we want justice, we want. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 7 ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. అవి ఏంటంటే, భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇంకోటి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఉంచుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్ను ప్రభుత్వం వెంబటే రిలీజ్ చేయాలి. అదే రకంగా కార్పొరేట్ కళాశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25%, 25% పేదలకు ఉచిత విద్యను అందించాలి. కాబట్టి విద్యా హక్కు చట్టాల అమలుతో పాటు కార్పొరేట్ కళాశాలలో ఫీజులను తక్షణమే తగ్గించాలి. అందుకు తగిన చట్టం తేవాలి. అదే రకంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీగా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ జెన్జీల పక్షాన జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాజకీయ ప్రక్షాళన చేస్తూ ఎవరైతే ఎన్నుకోబడతారో వి పీపుల్ బై పీపుల్ బై ద చేస్తూ రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి జెన్జీ స్టూడెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కూడా పెద్ద మా డిమాండ్ ని నెరవేర్చకపోతే మరిన్ని ఉద్యమానికి సిద్దమవుతామని చెప్పేసి జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు మహాధర్నా నిర్వహించారు. 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల విడుదలతో పాటు జీవో నెంబర్ 9 RR యాక్ట్కి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విద్యార్థి సంఘాల నేతలు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాధర్నాతో భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారులు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. శాంతి భద్రతల దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించగా ధర్నా అనంతరం విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసనను ముగించారు.
విద్యార్థులు చదువుకుంటే ఇలా స్కాలర్షిప్లు అనేటువంటి ఈ దౌర్భాగ్య వ్యవస్థను చీల్చి చెండాడే వ్యవస్థ అని చెప్పి హెచ్చరిస్తున్న అతి త్వరలోనే ఆర్కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఒక 2.5 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు కావుతుంది. విద్యాశాఖ మంత్రి గతిలేడంటే ఈ ప్రభుత్వం ఇక్కడనే అసమర్థత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నందా సందర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కోర్టు పనితీరు, మౌలిక వసతులపై ఆరా తీసిన న్యాయమూర్తి బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. मंगलेर्यं वधोरिमागं समेत विष्कृता सौभाग्यमस्ति स्मायादास्तं विवेकना ध्रुवन्ते राजा वरुणो बृहस्पतिः ध्रुवन्तेन अभिषेकः
I'm happy to be part of this momentous occasion in the capacity of Administrative Judge of Janagaon District. You have come here to Ganpur Station. Today we had two activities here. We had inaugurated the Mandal Seva Kendra and also we inaugurated the E-Seva Center. This Mandal Seva Cell will be very useful for all the litigant public. All of you can avail this opportunity. It will help in rendering. JNTU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్స్ ఏ విజయలక్ష్మిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రొఫెసర్లు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేవలం 45 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తేవడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రతిభ, అర్హతల ఆధారంగా నియమితులైన అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఉన్నత విద్యా వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు లేకుండానే డాక్టర్ జయలక్ష్మిని తొలగించే ప్రయత్నాలు అన్యాయమని విమర్శించిన నిరసనకారులు జేఎన్టీయూ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు చెందిన మహిళా విద్యావేత్తపై వివక్షకు తావిచ్చే చర్యలను విరమించుకోవాలని హెచ్చరిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నాం. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డను ఆమె మీద కుట్ర. ఇక్కడ ఒక బీసీ బిడ్డ, ఒక ప్రొఫెసరు ఇవాళ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారి మీద ఒక కుట్ర. మేము అంటున్నాం మా దళిత సోదరులకు, ఒకవేళ మీకు వెంకటేశ్వరరావు గారికే ప్రాధాన్యత కల్పించాలంటే ఇంకా రిజిస్టర్ కాకుండా అనేక పదవులు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి. మేము వద్దంటున్నామా? మేము వ్యతిరేకిస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కుట్రలను తిప్పికొడతాం. ఖచ్చితంగా బీసీలలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికే వారు మాట్లాడడం జరిగింది, హనుమంతరావు గారు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఒక వ్యక్తి కాదు, ఆమె బీసీ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఇది ఇవాళ 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కొనసాగించాలి. లేకపోతే మాత్రం ఈ విద్యార్థి సమాజమే రేపు జేఎన్టీయూను, ఎల్లుండి హైయర్ ఎడ్యుకేషన్, ఆవులెల్లుని విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి మేడం మొట్టమొదటిసారిగా ఒక మహిళ రిజిస్ట్రార్గా అక్కడ నియమించబడ్డది. అదేవిధంగా అక్కడ ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులం నుంచి వచ్చినటువంటి ఒక విద్యావేత్త రిజిస్ట్రార్గా నియమించబడ్డది. నియమించిన 45 రోజుల్లోనే అక్కడ వైస్ ఛాన్సలర్కు అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి అని చెప్పి మీడియా ద్వారా, పేపర్ల ద్వారా సభ్య సమాజం అంతా వింటూ ఉంది. సాధారణంగా ఏ విశ్వవిద్యాలయమైనా ఒక యూనివర్సిటీకి ఒక అటానమస్ బాడీ ఉంటుంది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ తనకు అవసరమైనటువంటి పరిపాలనలో నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలను వివిధ పరిపాలనా దక్షులుగా నియమించుకునే అవకాశం వైస్ ఛాన్సలర్కి అటు యూజీసీ కానీ ఇటు విశ్వవిద్యాలయాల చట్టం కానీ కల్పించబడ్డది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కేమో ప్రజాపాలన, అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాం, మహిళలకి సాధికారత కోసం అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరో పక్క అత్యంత వెనుకబడిన కులాల నుంచి ఎదిగి వచ్చి ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా అత్యంత ట్రాక్ రికార్డు ఉండి ఎన్ఐటీలో చదువుకొని అత్యున్నత క్వాలిటీ ఉన్న పేపర్స్ పబ్లిష్ చేసి ఇవాళ రిజిస్ట్రార్ స్థాయికి పోయిన తర్వాత చెప్పా పెట్టకుండా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారి ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు
అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్లను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు, ఒత్తిడి చేస్తున్నట్టు సభ్య సమాజం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బీసీ ప్రొఫెసర్లు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియాతో పాటు, జేఎన్టీతో పాటు, కాకతీయతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, మరీ ముఖ్యంగా బీసీ ప్రొఫెసర్లు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క పాలకవర్గ పార్టీ అని చెప్పబడే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది బీసీ పెద్దలు కీలక పదవుల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి యువ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న యువ ఇంజనీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అదే సమయంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 15లోగా బకాయిలు విడుదల చేయకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరిస్తూ అప్పటి వరకు విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసనలను కొనసాగించాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తారు. ఆ స్కీమ్ మన దగ్గర ఉండాలి లేదు, ఇక్కడ పెట్టాలని కొట్లాడాలి, 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలని కొట్లాడాలన్నా అక్కడ ఇక్కడ మొత్తం స్కాలర్షిప్ ఫీజుల రియంబర్స్మెంట్ టోటల్ ఇవ్వమని కొట్లాడుతున్నా, ఉన్న స్కీమే కొట్లాడమని అడుగుతున్నా. సమస్యను మేము మాట్లాడుతుంటే అన్ని పార్టీలను రామచంద్ర కూడా కొట్లాడుతున్నాం, అందరూ అన్ని పార్టీలు కొట్లాడుతున్నారు. మిత్రపక్షమైన సిబిఐ కొట్లాడుతున్నారు. సీమ్ లేకపోతే అని కాలేజీలు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ లో ఫీజులు కట్టే వరకు విద్యార్థులు ఇంజనీరింగ్ లో డ్రాప్ అవుట్ అయ్యారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాగలు పట్టిన చేతులు ఈరోజు కంప్యూటర్లు బట్టి ఏఐ చేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచం లోపలనే పెను మార్పులకు శ్రీకారం చుడుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ తోటి ప్రపంచ స్థితిగతులనే మారుస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ అనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొనసాగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాడు, ఎందుకు ఇంత ఎంత ముందవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఆందోళన చెందవలసింది కాదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక 10 రోజుల్లో ఈ స్కీమ్ బకాయిలు ఇవ్వచ్చు, ఈ స్కీమ్ ను యథావిధిగా కొనసాగించవచ్చు. ఇది ఒక పెద్ద సమస్యనే కాదు, దీన్ని అనవసరంగా పెద్ద సమస్యగా చూస్తున్నాడు. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది, 3 ఏళ్లల్లా అనేక ధర్నాలు జరిగాయి, అనేక ఉద్యమాలు జరిగాయి, కాలేజ్ బైకాట్లు అయినాయి, కాలేజ్ బంధులైనాయి, విద్యార్థులు బంద్ చేశారు, కాలేజ్ యాజమాన్యాలు బంద్ చేశారు. ఎవరు బంద్ చేస్తే వాళ్లకు ఎదురుదారి చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నాడు. కాలేజీలు బంద్ చేస్తే కాలేజ్ యాజమాన్యాలను కేసులు పెడతా అవి పెడతా అని బ్లాక్ మెయిల్ చేసి నోరు మోయించారు. అంటే విద్యార్థులు బంద్ చేస్తే దాన్ని కూడా బెదిరిస్తున్నాడు, పోలీసులతోటి అరాచకం సృష్టించడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి గారు దీన్ని పాజిటివ్ గా మీరు ఆలోచించండి. ఇది పెద్ద సమస్య కాదు. విద్యార్థులు నిరుద్యోగులే మీకు అధికారం అప్పచెప్పిండ్రు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల బ్లాక్ మెయిల్లకు, ఒత్తిళ్లకు, అరాచకానికి తావలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన మిమ్మల్ని ఎవరు తొలగించారు. 5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉంటారు, మంచిగా పరిపాలిస్తే ఇంకో 5 ఏళ్ళు ఉంటారు. దీని విషయం లోపల ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ స్కీమ్ మాత్రం యథావిధిగా పాత పద్ధతి, దానిలో ఉన్న లోటుపాట్ల గురించి చర్చ చేయి, లోటుపాట్ల గురించి ఏమన్నా చర్చ చేసి దాని మీద ఆలోచించు. ఇంపల ప్రతి కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఊరేగింపోయి ఎమ్మెల్యేలందరికీ విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, ఆర్డీఓ ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీసు, ఏ ఆఫీసు ఉంటే అక్కడ పోయి ప్రదర్శనగా ర్యాలీగా వెళ్లి విజ్ఞాపన పత్రం ఇవ్వాలి. ఇంకా పీస్ఫుల్ గానే చేద్దాం. వినకపోతే తర్వాత ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ ఉద్యమాలు ఎట్లా చేయాలనో ఆలోచిద్దామని ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టకోకుండా
బడ్జెట్ రిలీజ్ చేసి పాత పద్ధతిలోనే స్కీమ్ కొనసాగించాలి. దీని మీద ఏమన్నా డౌట్లు ఉంటే డిస్కస్ చేయి. ఏ పాలని ఇప్పుడు ఆలోచన లేదు అని ప్రజలు నీ మీద నమ్మకం లేకనే ఉన్నారు. 3 ఏళ్ల నుంచి 3 పైసలు ఇవ్వలేదు. ఈ రోజు ఉద్యమాలు పీక్ స్టేజ్కి వస్తుంటే ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తుండు. అది కాకుండా స్కీమ్ ను ఏదో రాంగ్ పద్ధతిలో నడిపి తర్వాత కన్ఫ్యూజ్ చేసి ఎత్తేయాలనేటువంటి కుట్ర దీన్ని వెనుకున్నదని మేమందరం నమ్ముతున్నాం. ఈ ఆలోచన మారుకొని యథాతథంగా స్కీములు కొనసాగించు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా మదిన నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పలువురు నాయకులను ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ పరిమిత ఉద్యోగాలకే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల పట్ల అన్యాయమని ఆరోపించిన ఏబీవీపీ నాయకులు గడ్డం వేణుగోపాల్ ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 19,000 పోలీస్ నోటిఫికేషన్ ఉంటే 7,000 నోటిఫికేషన్ ఇవ్వడమా? 19,000 వేకెన్సీస్ ఉంటే 7,000 నోటిఫికేషన్ ఇవ్వడమా? తొలగించాలి, తొలగించాలి. ముఖ్యమంత్రి వెంటనే తొలగించాలి, తొలగించాలి. న్యాయం చెల్లాలి తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి. ప్రజాపాలన పేరుతోటి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకపోవడమా? రాజ్యం చేయాలి నిరుద్యోగ వ్యతిరేక రేవంత్ రెడ్డి వెంటనే ప్రజాపాలన పేరుతోటి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకపోవడమా? రాజ్యం చేయాలి నిరుద్యోగ వ్యతిరేక రేవంత్ రెడ్డి వెంటనే ప్రజాపాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడమా? కదిలిందిరా ఏబీవీపీ, కదిలిందిరా ఏబీవీపీ. సిగ్గు రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగ వ్యతిరేక రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్రంలో
చేతగాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నిరుద్యోగులకు వ్యతిరేకంగా రాక్షసులైన ఎవరైనా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు ఏమడిగిర్రు? ఈ రోజు మదిరా బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఈ రోజు ఒక నిరుద్యోగి 4 సంవత్సరాల సంది నేను ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, 4 సంవత్సరాలు అవుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక్క నోటిఫికేషన్ లేదని ఒక సూసైడ్ లెటర్ తోటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి వేయండు, బట్టి విక్రమార్క వేయండు. ఈ రోజు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా కాంగ్రెస్ పాలన ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమానం చెప్తావయ్యా? ఈ రాష్ట్రంలో 19,000 పైచలకు పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే ఈ దద్దమ్మ వేస్ట్ గారు, ఈ నరరూప రాక్షసుడు నిరుద్యోగులు పలుగొరుకునేటాడు ఈ రోజు 7,000 జాబులు ఇచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడా? చేతగాని రేవంత్ రెడ్డి, నిరుద్యోగ ఆత్మహత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి, గడ్డం వేణుగోపాల్ కుమార్ ఈరోజు ఆత్మహత్యకు కారణమైన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. వెంటనే నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ కొట్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థి సమస్యలపై జేఎన్జీ పోరుబాట ఉద్యమానికి శ్రీకారం. ఫీజు బకాయిల విడుదల కోరుతూ భువనగిరిలో విద్యార్థుల మహాధర్నా. స్టేషన్ ఘన్పూర్ కోర్టులో నూతన ఈ సేవా కేంద్రం ప్రారంభం. జేఎన్టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మికి మద్దతుగా ఓయూలో ఆందోళనలు. యువ ఇంజనీర్లపై సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఆర్ కృష్ణయ్య. ఓయూలో ఉద్రిక్తత, ఏబీవీపీ నేతల అరెస్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.